రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్ తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు రంగారెడ్డి జిల్లా శ్రీశైలం హైవే మీద ఉన్న రంగారెడ్డి జిల్లా కందుకూరు రైతు పొలంలో 4 పాయింట్స్ చూడడం రావడం జరిగింది. ఆయన పండిస్తున్నారు. వాళ్ళకు ఉన్న 2 బోర్లు వేశారు. ఈ మధ్య పోయిన నెల ఒక బోర్ వేశారు, 400 ఫీట్లు వేశారు. మొత్తం దుమ్ము రేగింది. అయితే ఈయన జియాలజికల్, హైడ్రలాజికల్, టోపోగ్రఫికల్ బాగుంది. కానీ జియాలజీ వచ్చేసి గ్రనైట్ రాయి, మంచి సాయిల్ ఉంది, ఎర్రమట్టి ఉంది. అయితే కానీ ఇక్కడ వాటర్ రావాలి. ఎందుకంటే అక్వాఫర్ జోన్ అనేది చాలా డెప్త్లో ఉంది, ఎక్కువలో తేడా అవుతుంది అక్వాఫర్కి. అయితే 2 బోర్లు ఉన్నాయి కదా, ఆ 2 బోర్లు తక్కువ లోతులో 120 ఫీట్ల వరకు వేసారంటే 120 ఫీట్ల వాటర్ పడ్డాయి. ఒక బకెట్ నీళ్ళు వస్తున్నాయి, తర్వాత అయిపోతుంది. మొత్తం ఇక ఎండిపోయే పరిస్థితి వచ్చింది పంట. ఎందుకంటే భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోయినాయి. ఇంకోటి తక్కువ లోతులో పడే వాటర్ సోర్స్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ పెద్దగా వాటర్ అనేది రాకుండా అయింది, నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది. కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం ఇక్కడున్న జియాలజీ, హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం వంపు భాగంలో ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ పోతారు కదా అటు సైడు, వంపు భాగంలో ఎక్కువ బండ ఉంది, పైన భాగంలో వాటర్ సోర్స్ ఉన్న అక్వాఫర్ జోన్ ఉంది. అందువల్ల 2 బోర్లు ఏదైతే 2 బోర్లు ఉన్నాయి, ఆ 2 బోర్లు కొంచెం షాలో డెప్త్లో పడ్డాయి అన్నమాట. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ బోర్ వేశాను, అక్కడ కొంచెం పై భాగంలో ఇక్కడ కూడా కొంచెం ఇండికేటర్స్గా ఉన్నవి మ్యాప్స్ ప్రకారం. అలాగే జియాలజికల్ కండిషన్స్ ఇలాంటి మట్టిలో పొరాసిటీ, పర్మబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత వాన నీటిని తీసుకుంటుందో అంత నీటిని ఇచ్చే గుణం కూడా కలిగి ఉంటుంది. బోర్ పాయింట్ అనేది వంపు భాగంలోనే పడతాయి, మధ్య భాగంలో పడతాయి, ఒక మూల మీద ఒక లైన్ మీద పడతాయి అనేది ఏముండదు. అది ఎలాగైనా వంకర టింకర ఎట్లాగైనా ఉండదు. ఎత్తైన భాగంలో పడవచ్చు, వంపు భాగంలో పడకపోవచ్చు, మధ్య భాగంలో పడవచ్చు, అక్కడిక్కడ పడకపోవచ్చు. ఇట్లా ఉంటుంది. కాబట్టి మరి ఏది అనువైన ప్రదేశం అని తెలుసుకోవాలంటే మన భూమిని స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలంటే మనకు దగ్గర అంత పెద్ద జిరాక్స్ సెంటర్లు అనేది లేవు. కాబట్టి జియాలజీ టర్మినాలజీ ఏదైతే వాడుతున్నామో, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం మ్యాప్స్ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా ఏ ఏరియాలో బండ ఉంది, ఎక్కడ వాటర్ సోర్స్ ఉంది, వాటర్ ఉందా లేదా, ఎంత లోతు వరకు